హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫంక్షన్లో పెట్టే దొండకాయ పకోడీ చూద్దాం. అది మన ఇంట్లో ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లో సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా పసుపు, పావు స్పూను, తగినంత కారము, తగినంత ఉప్పు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, ఇప్పుడు 3-4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి వేసి కొద్దిగా సోడా ఉప్పు వేద్దాం. ఎందుకంటే పిండిలో వేసాం కాబట్టి గుల్ల రావటానికి అని. ఇప్పుడు ఇవి మరీ జోరుగా కాకుండా చక్కగా ముక్కలకు పట్టేంత వాటర్ 1 స్పూను 2 స్పూన్లు అలా వాటర్ చల్లి చక్కగా కలిపేసుకుందాం. మరీ జోరుగా వద్దు. జోరుగా అయితే ఏమవుతుందంటే మన ఉల్లిపాయ పకోడీ అయినట్టు అవుతుంది. అలా వద్దు. ఇది విడివిడిగా చక్కగా కరకరలాడుతూ వస్తుంది. ఈ పకోడీ పప్పులోకి, సాంబార్లోకి, ఏదన్నా చట్నీల్లోకి అన్నిట్లోకి సూట్ అవుతుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ అనుకోవచ్చు, లేదా భోజనాల్లో పెట్టేది కావచ్చు. వాళ్ళు పొడవుగా కోస్తారు కదా ముక్కలు, కాకుండా నేను చిన్నగా ముక్కలు కోసా. ఎందుకంటే పిల్లలు సైతం ఎంజాయ్ చేయాలని. ఇప్పుడు మనం ఆ నూనె కాగిన తర్వాత నూనెలో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా నూనెలో వేయడానికి భయపడేవాళ్ళు ఇట్లా గరిటలో వేసుకొని కూడా వేయవచ్చు అనమాట. నూనెలో వేయంగానే గరిటె పెట్టి తిప్పబాకండి, దానికి ఉన్న పిండి అంతా విడబడిపోయిద్ది. ఇప్పుడు అవి కూడా తీసేసుకున్న తర్వాత నూనెలో నుంచి ఒక గుప్పెడు శనగిత్తనాలు, కాసిన జీడిపప్పు చక్కగా జల్లెట్లో వేసుకొని వేయించేసుకోండి. జల్లెట్లో వేస్తే ఏమవుతుందంటే ఎంత ఎగినాయి పైకి తీసి చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అందుకు జల్లెట్లో వేసుకోండి, ఈజీగా కూడా ఉంటుంది. ఎమ్మీగా ఉంటేనేగా మన టమ్మీకి కూడా నచ్చేది. కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకుందాం డెకరేషన్ కోసం అండి. ఏదైనా కంటికి నచ్చితేనేగా మనం పొట్ట కూడా రారా అని పిలిచేది. అందుకని అనమాట. చూసారా, రెడీ అయిపోయింది మన దొండకాయ పకోడీ. రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.